For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమ శివాయ. ఓం దుర్గాదేవాయ నమ. జాయ్ సమ్మక్క సారలమ్మ వనదేవత. జాయ్ కట్టుబంధన వనదేవత వనదుర్గ బంధన. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం అక్టోబర్ మాసం మేనుగా మనం తెలుసుకోవాల్సింది, చాలామందికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఉద్యోగాలు గురించి రాని వాళ్ళు, కొన్ని సంతానం గురించి రాని వాళ్ళు చాలామంది చాలా విధానాలుగా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉండి కళ్యాణం, ఎందుకంటే భగవంతుడు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఆస్తి, అనుభవం, అన్ని బంధువులు, మిత్రులు అన్నీ ఉండి కూడా వాళ్ళకి పెళ్ళి కాకోకుండా చాలా సమస్యతో బాధపడి ఉంటారు. వాళ్ళు ఏ మ్యారేజ్ అనుకున్నా కూడా ఆ మ్యారేజ్ వాళ్ళకి దగ్గరికి రావటం, అది మిస్ కావటం, ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. మరి ఇలాంటి కొన్ని జరిగిన దానిగా జరుగుతుంటాయి. మరి అది ఎందువల్ల స్వామి, మరి వాళ్ళకి మ్యారేజ్ ఈ విషయంలో ఎందుకు వల్ల కావట్లేదా అని చాలామంది సతమతం అయిపోతుంటారు. కానీ వాళ్ళకి కాలసర్ప దోషం అనేది ఒకటి ఉంటుంది. ఆ కాలసర్ప దోషం వలన వాళ్ళు చేసే కార్యక్రమం, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు అనుకున్న కళ్యాణము చేతికాడికి వచ్చి చేజారిపోతుంటాయి. వాళ్ళ మైండ్లో ఏదో అనుకుంటారు, పెద్ద స్థాయిగా నిలబడాలి, ప్రజలకు ఎంతో మేలు చేయాలి, ప్రజలను ఒక స్థాయిగా నిలబడాలి, దాంట్లో మనం ఒక మంచి స్పందన రావాలి, ప్రజలకు మనం కూడా హెల్ప్ చేయాలని చాలామంది చాలా విధానాలుగా ట్రై చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఏ ట్రై చేసినా కూడా ప్రతిఫలం లేకోకుండా కళ్యాణ విషయం గాడికి రాగానే బ్రేక్ అయిపోతుంటుంది. ఎందువల్ల? మరి మేము చేసిన పాపం ఏమిటి? అందరూ బాగుండాలి, మేము ఉండాలని కోరుకుంటాం కదా. మరి ప్రజలందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని మేము అనుకుంటున్నాం కదా. మరి భగవంతుడు చేసిన ప్రయోగమా, లేదా బయట చేసిన కొన్ని గ్రహ ప్రయోగమా అని చాలామందికి చాలా విధానాలుగా డౌట్లు చాలా ఉన్నాయి. మెయిన్గా ఉండాల్సిన విధానం ఏమిటంటే, అది నాగదోషం అంటారు. అంటే పాము దోషం, కాల సర్ప దోషం, కాల వెలుగు దోషం, కనుదృష్టి దోషం, అలాంటివి ఉంటాయి. ఆ దోషం వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి రావటం, చేజారిపోవటం, ప్రేమించినా కూడా ఆ ప్రేమ కొన్ని రోజుల పాటు ఉండటం, ప్రేమించినంత వరకు మనతో ఫ్రీడు ప్రశాంతంగా మనతో మంచిగా ప్రశాంతంగా మాట్లాడటం, ఏం పర్వాలేదు నేను ఉన్నాను అని ఆయన చెప్పటం ధైర్యం. కాబట్టి వీళ్ళు కూడా మరి ధైర్యం చెబుతున్నాడు కదా అని వీళ్ళు కూడా అదే మత్తులో అదే ఆలోచనలో నమ్మి వాళ్ళకు ఉండాల్సిన మనసులో ఉన్న విషయాలు చెప్పేస్తుంటారు. వాళ్ళ మనసులో ఉన్న విషయాలు చెప్పిన దాని వలన ఆ వీక్ పాయింట్ వాళ్ళు తీసుకొని వాళ్ళు మారిపోతుంటారు. మారిపోయి కళ్యాణం అనగానే వాళ్ళు ఏమంటారంటే, ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు, లేదు నాకు ఉద్యోగం రావాలి అని చెప్పటం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని కూడా అదే విధంగా ప్రేమించినట్టుగా ప్రేమించి మరి పెళ్లి చేసుకుందామనే టైం కల్లా, ఓ మా అమ్మ మా నాన్న వద్దంటున్నారు, వాళ్ళు ఇష్టం పడతలేదు అని ప్రేమించిన మా తల్లిదండ్రులు చెప్పటం, తర్వాత నాకు కూడా ఉద్యోగం రావాలి, నీకు ఉద్యోగం ఉంది కాబట్టి నాకు కూడా ఒక ఉద్యోగం వస్తే, మన ఇద్దరికి ఉద్యోగం వస్తే మనం ఒకరి మీద ఆధారపడకోకుండా మనం ఎదుగుతాం కదా అన్నిటిగా చెప్పటం, ఇలాంటి కొన్ని లేనిపోయిన మాటలు, లేనిపోయిన విధానాలు కొన్ని వస్తుంటాయి. దాని తర్వాత పెళ్ళి అనగానే ఆమె ఏదో ఒక మాట చెప్పి తప్పించుకోవటం, మరి మగవాడు ఏదో ఒక విధంగా చెప్పి ఆయన తప్పించుకోవటం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అది ఎందువల్ల అంటే కాలసర్ప దోషం వాళ్ళ మీద ఉండేటికే. కాలసర్ప దోషం అంటే వాళ్ళు పోయే కాడ వచ్చే కాడ కొన్ని నిమ్మకాయలు కానీ, కొన్ని కొబ్బరికాయలు కానీ, కొన్ని చెడు కానీ కొన్ని తొక్కుతుంటారు. అవి తొక్కిన దానివల్ల ఏమవుతుంటుందంటే
వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ కాలాల్లోనే వచ్చేస్తుంటుంది. టచ్ అయినా ఎమ్మటే వచ్చేస్తుంటుంది. అది వచ్చేసి వాళ్ళని చాలా రోజుల వరకు ఇబ్బంది పెడుతుంటుంది. చాలా విధానాలకు ఇబ్బంది పెడుతుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఏ పని తొందరగా చేయబుద్ధి కాదు. మరి పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళు పిచ్చిగా బిహేవ్ చేయటం, ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినుకోకుండా పోవటం, వాళ్ళ మైండ్కి నచ్చిందే చేయటం, వాళ్ళు మంచి రూట్లో పోకోకుండా చెడు రూట్లో కొంచెం పక్కకు పోవటం, వాళ్ళ మీద ఏం చేయకపోయినా కూడా కొంతమంది స్నేహితులు, బంధువులు, మిత్రులు వాళ్ళ పక్కన ఉండవలసిన వాళ్ళే వాడి మీద లేనిపోయిన కొన్ని సృష్టిస్తాం. వీడు ఇలా చేస్తున్నాడు, వీడి మీద ఏదో శక్తి ఉంది, ఏదో దెయ్యం ఉంది వీడి మీద అని చెప్పటం, ఏదో గ్రహాలు వీడిని పట్టుకున్నాయని లేనిపోయిన అబద్ధాలు వీడి మీద చెప్పటం, వీడి గురించి ఏరేవాడికి నీటుగా చెప్పటం, వచ్చిన ఆడవాళ్ళు కానీ ఎవరు ప్రేమించిన వాళ్ళు కానీ ఏరే బంధువులు కానీ వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు పక్కన బంధువులు మిత్రులు వీళ్ళే పోయి వాళ్ళతో చెప్పటం, ఆ రావాల్సిన ప్రేమ విధానం కూడా భంగం కావటం ఇలాగా జరుగుతుంటుంది. మరి ఇలాగ జరిగిన దాని వలన ఈ దోషం వలన వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా అభివృద్ధి అనేది ఉండదు. మరి మెయిన్గా వీళ్ళకి అభివృద్ధి కావాలి, ప్రశాంతంగా ఉండాలి, మరి ఏం చేయాలనుకున్నా కళ్యాణంలో కానీ ఉద్యోగంలో కానీ చేసే పనిలో కానీ వీళ్ళకి మనశ్శాంతిగా ఉండాలి. మరి ఈ దోషాలు పోవాలంటే మరి ఏం చేయాలి గురువుగారని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మాకు చాలామంది ఫోన్లు చేసి గురువుగారు మరి ఈ దోషం ఉందని మాకు చాలామంది చెబుతున్నారు, అయ్యగారు చెబుతున్నారు. మరి ఆ దోషం నాకు ఉన్నదా లేదా, మరి ఆ దోషం వల్లే నాకు పెళ్లి కావట్లేదా, ఆ దోషం వల్లే నాకు ఉద్యోగం రావట్లేదా, ఆ దోషం వల్లే నాకు ఏ పనులు కావట్లేదా అని చాలామంది చాలా సందేహాలతో చాలామంది నాకు ఫోన్లు చేసి వాళ్ళ డౌట్లు మాకు ఫోన్లు చేస్తుంటారు. ఎందువల్ల అంటే కొన్ని సమస్యలు వాళ్ళకి తెలియకోకుండా ఆటోమేటిక్గా వచ్చి పడిపోతుంటాయి. కొన్ని పెద్దవాళ్ళు కొంతమంది చెబుతుంటారు వాళ్ళకి. ఆ పెద్దవాళ్ళు వాళ్ళు లేని విడల వాళ్ళు ఏం చేస్తారు, ఇక వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళదే రాజ్యమే. ఇక నేను ఎక్కిన గుర్రానికి మూడే కాళ్ళు అంటుంటారు. ఆ విధంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా మీ పేరు, మీ ఫోటో ఈ నెంబర్కి మీరు పంపించినట్టుగా అయితే మీకు ఏ దోషం ఉంది, ఏ దోషం నుంచి నీకు ఏ దోషం వరకు మీకు వచ్చి ఆగిపోతుంది, స్త్రీ విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, రాజకీయ విషయంలో కానీ, తర్వాత సినీ ఫీల్డ్లో కానీ, తర్వాత యూట్యూబర్ సంబంధించిన విషయాలలో కానీ మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మేము జాతక చక్రం వేసి అంజనం వేసేసి మేము పూజా బలం పెట్టేసి అమ్మవారు పూజా బలం పెట్టి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మేము చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో చేయించుకొని నష్టపోయి ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. మీ బిఎల్ శ్రీనివాసరాజు. మీకు ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా కూడా మేము తోడుంటామని చెప్తున్నాను. మీకు ఏ కష్టం ఉన్నా కూడా మేము సహకారం హెల్పింగ్ చేయగలుగుతాము. ఏ బాధలు ఉన్నా కూడా మేము మీకు డైరెక్షన్ చెప్పగలుగుతాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మేము మీకు మీ ఏ ప్రాబ్లం అయినా కూడా మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.